హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రభుత్వం జీవోనైతే డిఏనైతే పెంచడం జరిగిందండి. 3.64%తో 2023 జనవరి డిఏను పెంచడం అయితే జరిగింది. ఈ పెంచిన డిఏ ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు మే నెలలో అయితే అందుకుంటారు అని చెప్పి జీవో నెంబర్ 28 ఉద్యోగులకి, జీవో నెంబర్ 29 పెన్షనర్లకైతే జారీ చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ నెల నుంచి వర్తిస్తుంది. అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క డిఏ కానీ డిఆర్ కానీ ఉద్యోగ పెన్షన్లకైతే అమలు కావటం అయితే జరుగుతుందండి. ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు మే నెల 1వ తారీఖునైతే అందుకుంటారండి ఈ జీతాలు పెన్షన్లు. అయితే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క అరియర్స్ అయితే 3 సమాన వాయిదాల్లో పిఎఫ్ ఉద్యోగులకి, జనరల్ ప్రావిడెంట్ ఫండ్కి, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకి 90% ప్రాన్ ఖాతాలో, 10% క్యాష్ రూపంలో, 10% ప్రాన్ ఖాతాలో, 90% క్యాష్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇక మొత్తానికైతే పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి. అయితే ఎంత పెన్షన్కి ఎంత డిఆర్ వస్తుంది, ఎంత అరియర్స్ వస్తాయి అనేది ఒకసారి వివరంగా అయితే తెలుసుకుందామండి. ఒకవేళ 25,000 పెన్షన్ కనుక బేసిక్ పెన్షన్ వచ్చినట్లయితే మనకి డిఆర్ అయితే నెలకి ఖచ్చితంగా మనకి 910 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. 25,000 పెన్షన్ వచ్చినట్లయితే 910 రూపాయలు మనకి అదనంగా అయితే రావటం జరుగుతుందండి. అంతమేర పెన్షన్ అయితే పెరుగుతుంది. ఇక 15 నెలల అరియర్స్ వచ్చేసి అంటే అక్టోబర్, సెప్టెంబర్, డిసెంబర్లో అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఇవి కనుక ఈ 3 సమాన వాయిదాలకి ఏకంగా 30,000 పెన్షన్ వచ్చినట్లయితే వారికి 16,380 రూపాయలు అయితే మనకి ఈ 15 నెలలకు సంబంధించి 30,000 పెన్షన్ వచ్చిన వారికైతే ఈ విధంగా 16,328 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈజీగా మన బేసిక్ పెన్షన్ ఇంటూ 3.64%తో 15 నెలల అరియర్స్కి ఎంత రావాలని చెప్పి మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అమౌంట్ అయితే వస్తుందండి. అవి మాత్రం విడతల వారీగా అయితే జమ అవుతాయి. కానీ ఈ పెంచిన డిఏ మాత్రం మనకి ఈ నెలలోనే వీటికి సంబంధించి సైట్ కూడా రేపటి నుంచి ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుందండి. అరియర్స్ బిల్లులు అప్లోడ్ చేసుకోవచ్చు రేపటి నుంచి అయితే. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగ పెన్షన్లకు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి డిఏ పెంచడంతో 30.3% అయితే చేరిందండి మొత్తానికి డిఏ అయితే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.